నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సబ్ జైలుకి తరలించడం జరిగింది. అయితే జైల్లో ఆయన కోరినటువంటి సౌకర్యాలన్నీ అందుతున్నాయా, లేకపోతే పోలీసులు కోర్టు దీన్ని తిరస్కరించిందా, అసలు ఎగ్జాక్ట్ గా జైల్లో ఏం జరుగుతోంది, మిథున్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ బాలాగారు లైన్ లో ఉన్నారు. బాలాగారు, హాయ్. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది పరిస్థితి జైల్లో, ఏంటి సిచ్యువేషన్? మిథున్ రెడ్డి ఆయన కోరినట్టుగా ఆయన నెల్లూరు సబ్ జైలు కోరడానికి ప్రధాన కారణం కూడా ఇంటి భోజనం అని ఇవన్నీ విన్నాం, కొన్ని సౌకర్యాలు అడిగారని. బట్ ఇవన్నీ తిరస్కరించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? తిరస్కరించిన వార్తలు అంటే మీడియా ఎప్పుడైనా కూడా మీకు ఫ్లక్చువేషన్స్ ఆఫ్ న్యూస్ అనేది ఇస్తూ ఉంటుంది. ఫర్ మీడియా ఒకటి ఉంటుంది, యాంటీ మీడియా ఒకటి ఉంటుంది, కామన్ అది. అయితే ఆల్రెడీ కోర్టు అయితే మెమో జారీ చేయడం మనకందరికి తెలిసిందే. ఆయన కోరిన సౌకర్యాలన్నీ మెమో రూపంలో జైలర్ అధికారికి కోర్టు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఎంపీ, ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి. మీరు గతంలో కూడా చూసాం మనము, RRR గారు ఉన్నారు, అంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంపీగా ఉన్న టైంలో కూడా ఆయనకు కూడా ఆల్మోస్ట్ ఫెసిలిటీస్ అన్ని వచ్చినట్టే. అంటే ఆయన కోరుకున్నట్టుగానే ఆయనకి త్వరగా ట్రీట్మెంట్ గురించి కానీ, లేకపోతే ఆయన హైదరాబాద్ తీసుకురావడం కావచ్చు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం కావచ్చు. ఇది ఓన్లీ ఎంపీ గురించి అని కాదండి. బేసికల్ గా రాజ్యాంగంలో ప్రతి మనిషికి కల్పించిన ఆర్టికల్ 21, ఈవెన్ వాళ్ళు జైల్లో ఉన్నా కూడా వాళ్ళకు బతికే స్వేచ్ఛ ఉంటది. చంపే స్వేచ్ఛ కాదు, బతికే స్వేచ్ఛ ఉంటది. అది కూడా రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. దాంట్లో కేటగిరైజేషన్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు అండర్ ట్రయల్ లో ఉన్న వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అనవసరం కదా. సో ఆయన శిక్ష పడిన వ్యక్తి కాదు, అండర్ ట్రయల్ లో ఉన్న ఓన్లీ సస్పెక్టెడ్ ఉన్న పర్సన్. సో ఆయన రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ రెగ్యులర్ లైఫ్ ని వాళ్ళ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడమో, లేకపోతే కోర్టు దానికి ఇవ్వడమో. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచే ఎక్స్పెన్సెస్ అన్ని వెళ్తాయి. ఇప్పుడు అందులో ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఉంటదండి. మామూలుగా ప్రతి ఎవరికి సంబంధించిన కూడా జైల్లో కామన్ గా టీవీ ఉంటుంది, న్యూస్ పేపర్ ఇస్తారు, తర్వాత రకరకాల కామన్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయండి. ఆయనకి స్పెషల్ గా ఉన్నది ఏంటి అంటే ఇంటి నుంచి భోజనము, లేకపోతే ఆయన యోగా చేసుకోవడానికి అది మ్యాట్ ఒకటి, ఏదో ఆ మ్యాట్ సమ్ XYZ అంతే. అది పెద్ద థింకింగ్ కాదు. బేసికల్ గా ఎవరికైనా అది కామన్ గా వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ వాళ్ళు హెల్త్ కండిషన్స్ బాగాలేదు అన్న టైంలో జడ్జి కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మెడికల్ గైడెన్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, మెడికల్ డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేసి చెప్పారనుకోండి, ఖచ్చితంగా ఆయనకి ఇది పాటించాలి అని చెప్పేసి అని మరి జైలు అథారిటీ చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చంపలేరు, అవన్నీ చూసుకోకపోతే చచ్చిపోయాడు అనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? దట్స్ అ బర్డెన్ ఆఫ్ స్టేట్. మళ్ళీ అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే వీళ్ళు ఖైదీలుగా ఉన్నారు, జైల్లో ఉన్నారంటే అదేదో గాలికి వదిలేమని కాదు. అది గవర్నమెంట్ యొక్క బాధ్యత, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటది. చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళకి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బాలగారు, చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే డెవలప్మెంట్ స్కిల్ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు, అక్కడ తరలించినప్పుడు జైలుకి, సో ఆయన కంఫర్ట్స్ ఇవ్వలేదని గత ప్రభుత్వం ఎద్దేవా చేసి మరి దీన్ని ముందు ప్రొజెక్ట్ చేసింది కదా. ఆయన వాష్రూమ్ విషయంలో కానీ, లేకపోతే ఆయన్ని కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టారని ఇట్లా ప్రధానంగా వినపడ్డాయి కదా. మరి దానికి దీనికి కంపారిజన్ ఏంటి? కాదండి, ఆయనని పెద్దగా ఇబ్బంది పెట్టారంటే ఏం చేశారు? ఆయనకు అందరి ఖైదీలతో పాటు వేసి ఆయనకు కూడా కసువు ఊడ్చండి, టాయిలెట్ ని క్లీన్ చేయండి, లేకపోతే నీళ్లు తీసుకురండి, ఇలాంటి పనులు ఏమైనా పెట్టారా? లేదు కదా. ఆయనకు సపరేట్ గా రూమే ఇచ్చారు, ఆయనకు సపరేట్ గానే ఉంచారు, సపరేట్ గా చూసుకున్నారు. ఫెసిలిటీస్ అంటే ఇంకా ఏం ఫెసిలిటీస్ కావాలి? ఏసీ అడిగితే ఏసీ ఇచ్చారు. ఆయన కూల్ ప్లేస్ ఉండాలంటే కూల్ ప్లేస్ ని క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. ఒకటండి, దోమలు వచ్చాయని అంటున్నారు. మీరు ఎంత దోమల ఇది పెట్టినా దోమలు అయితే వస్తాయి, రాకుండా ఎవరు ఆపలేరు కదా. ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎవరిని దోమలను ఆపగలిగారా? చెప్పండి. మీరు ఎన్ని మస్కిటో ఆల్అవుట్లు పెట్టుకున్నా, లేకపోతే మీరు ఎంత నెట్లు పెట్టుకున్నా, ఎక్కడో చోట నుంచి దోమ వచ్చేస్తుంది. దోమలు వచ్చిన దానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి, అధికారులు ఏం చేస్తారు? అలాంటప్పుడు దోమలు రాకుండా చేయాలంటే ఇంకా కంప్లీట్ గా గ్లాస్ బాక్స్ లో పెట్టాలి. ఊపిరి ఎలా ఆడుతుంది గ్లాస్ బాక్స్ లో పెడితే? అంటే ఆ కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. సో ఇప్పుడు జైలు అన్నవి కోర్టు ఆదేశాల ప్రకారం నడుస్తాయా, లేకపోతే అధికారుల ఆదేశాల ప్రకారం గవర్నమెంట్లు ఎలా చెప్తే అలా వింటాయా? బేసికల్ గా కోర్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చిన ప్రకారము జైలు కూడా ఇండిపెండెంట్ సిస్టమ్ అండి. వాళ్ళకంటూ కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక చట్టం ఉంది, దాని ప్రకారంగా నడుస్తారు. అయితే సమ్ టైమ్స్ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. ప్రభుత్వాలు చెప్పినట్టు అవి ఎక్కువగా నడుస్తాయి. చెప్పండి. ప్రభుత్వం ఏమి చెప్తే అది ఎక్కువ నడిపించే అవకాశాలు ఎక్కువ జైల్లో ఉంటుంది. ఓకే.
రైట్. అయితే ప్రధానంగా మిథున్ రెడ్డి గారికి సంబంధించి ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏంటి దీంట్లో కొత్త కొత్త కోణాలు వినిపిస్తా ఉన్నాయి. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనే పదం కూడా బలంగా వినిపిస్తా ఉంది. దీంతో పాటుగా మరికొన్ని స్కాముల తాలూకు కొన్ని రుజువులు ఆధారాలు బయటకు వస్తున్నట్టుగా వింటున్నాం. నెల్లూరులో క్వాచ్ తవ్వకానికి సంబంధించి కూడా ఏమంటారు మీరు? బేసికల్ గా ఇప్పుడున్న మీడియాలో నేను ఇది వరకు చెప్పాను, 2 టైప్ ఆఫ్ మీడియాస్ ఉన్నాయి. ఒకటి ఫర్ మీడియా, ఒకటి డిఫర్ మీడియా. సపోజ్ ఇప్పుడు మీరున్నారండి, మీరు ఏదో జోవియల్తోనో మాట్లాడుకుంటూ మీ యొక్క కెమెరామ్యాన్ ని చెంప మీద అలా కొట్టారు, గట్టిగానే కొట్టారు అనుకోండి. సపోజ్ అతనికి కొంచెం నొప్పి తీసింది, మీరేమంటారు? నేనేదో ఊరికి అన్నాను లేరా అంటారు. సేమ్ టైం సేమ్ దీంట్లో నేను కూడా కొట్టాను అనుకోండి, అతను నా మీద పై కేసు పెడతాడు. నేను అలా చెప్పినా కూడా, ఎందుకంటే మీ కెమెరామ్యాన్ కి మీరంటే ఇష్టం కాబట్టి కేసు, నేనంటే ఇష్టం లేదు కాబట్టి కేసు పెడతాడు. అంటే ఇక్కడ ఏంటి, యాక్షన్ ఒకటే, యాక్షన్ మాత్రం ఒకటే, చంపకు కొట్టడం. సో ఒకటి కొడితే క్రైమ్, ఒకటి కొడితే క్రైమ్ కాదు. ఇంకా మన భారతదేశంలో ఈక్వాలిటీ అనేది ఎక్కడ ఉందో మీరు ఆలోచించండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒకరు చేస్తే క్రైమ్ కాదు, ఇంకొకరు చేస్తే క్రైమ్. ఒకరు చేస్తే దొంగతనం కాదు, ఇంకోరు చేస్తే దొంగతనం. ఒకరు చేస్తే నీతి, ఇంకోరు చేస్తే అవినీతి. సో ఇక్కడ ఏమైపోయిందంటే, ఒక పార్టీ వాళ్ళు ఒక పని చేస్తే అది తప్పు, అదే పని ఇంకో పార్టీ వాళ్ళు చేస్తే అది తప్పు కాదు. దట్ గ్రేట్, ఇట్స్ అ విజనరీ. సో అది ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్. సో ఇంకా అలాంటప్పుడు వాళ్ళు డెఫినెట్ గా ఎన్నెన్నో అలిగేషన్స్ చేస్తారు, రకరకాల క్రియేషన్స్ చేస్తారు, బికాస్ వాళ్ళకున్న ఆర్ట్ అది. వాళ్ళు ఏదైనా చెప్తారు. రైట్. ఇప్పుడు పొలిటీషియన్స్ ఒకవేళ నిజంగా సౌకర్యాలు కోరుకుంటే ఎంతవరకు ఆ వెసులుబాటు అనేది కోర్టులు అంతేలాగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాయి? అసలు కోర్టు వ్యవహార శైలి ఎలా ఉంటది? గౌరవ న్యాయస్థానం వ్యవహార శైలి ఏ విధంగా ఉంటది వీళ్ళ పట్ల? బేసికల్ గా వాళ్ళ హెల్త్ కి సంబంధించింది, లైఫ్ కి సంబంధించిన ఏ విషయంలో అయినా కూడా కోర్టు ఖచ్చితంగా ఇది అప్లికేషన్ పెట్టుకుంటే ప్రిజన్ సెంటర్ వాళ్ళు చూసుకోవాలండి. కానీ ప్రిజన్ సెంటర్ చూసుకోలేదు కాబట్టి కోర్టుకు వస్తారు. అదే బేసికల్ గా ప్రిజన్ సెంటర్ కి పవర్ ఉంది. కోర్టు డైరెక్ట్ చేయకపోయినా ప్రిజన్ సెంటర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు. ఇట్ ఈస్ దేర్ డిస్క్రిషనరీ. కోర్టు ఏం కండిషన్స్ పెట్టలేదు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు. కోర్టు ఒకవేళ కండిషన్స్ పెడితే దాని ప్రకారంగా ఫాలో అవ్వాలి. ఒకవేళ ప్రిజన్ సెంటర్స్ వాళ్ళకి అక్కడ వాళ్ళు చేయలేదు అన్నప్పుడే కోర్టుకు వస్తారు. కోర్టు ఏంటి, ఈ సమాజంలో గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు, ప్రైవేట్ వ్యవస్థలు కావచ్చు, ప్రైవేట్ మనుషులు కావచ్చు, గవర్నమెంట్ మనుషులు కావచ్చు, ఏ పని అయినా ఒకరికి న్యాయం చేయలేకపోతే రాజ్యాంగం ప్రకారము లేకపోతే రూల్ ఆఫ్ లా ప్రకారము దాన్ని మనం ఎక్కడ అజిటేట్ చేస్తాము, మనకున్న ఫోరం ఏంటి అంటే కోర్ట్స్. సో కోర్ట్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని మనం న్యాయాన్ని, మనకు రావాల్సిన హక్కుల్ని మనం తెచ్చుకుంటాం కోర్టు డైరెక్షన్ ద్వారా. అది రైట్. అయితే ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు బాలాగారు ఈ కేసుకి సంబంధించి, లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఏంటి? సార్ నేను ఇది వరకు కూడా మీతో చెప్పున్నాను అనుకుంటాను. నాకు తెలిసి భారతదేశంలో స్కామ్స్ లలో హిలేరియస్ జోక్ ఆఫ్ ద కేసు ఏదైనా ఉంది అంటే ఇదే. హిలేరియస్ జోక్ ఆఫ్ ద కేసు ఇది. ఏమీ లేని కేసుని లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నడుస్తున్న లిక్కర్ స్కామ్. అసలు స్కామ్ అంటే అది కాదండి, ప్రస్తుతం నడుస్తున్నది స్కామ్. ఎందుకంటే గవర్నమెంట్ లో నుంచి తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేశారు, అది బిగ్గెస్ట్ స్కామ్. ఇప్పుడున్న లిక్కర్ పాలసీ మొత్తం ప్రైవేటీకరణ చేశారు కదా. అంటే ప్రధానంగా ప్రైవేటీకరణ అంటే ఎవరి చేతుల్లో పెట్టారు? అదాని అంబానీ చేతులు అనుకుంటున్నారా ఎట్లా? ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అనేది స్కామ్ కదండి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి, ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్స్ ఇచ్చారు, అదే కదా స్కామ్. అంతే కదా, అదే ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్స్లు ఇచ్చారు, ప్రైవేటీకరణ చేశారు అనేది స్కామ్ అక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, ప్రభుత్వం నడిపే లిక్కర్ ని, ప్రభుత్వం బెవరేజ్ కార్పొరేషన్ నడిపే లిక్కర్ ని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. ఇప్పుడు ప్రాఫిట్ ఎవరికి వస్తుంది, గవర్నమెంట్ కా ప్రైవేట్ కా అంటే ప్రైవేట్ వాళ్ళకి వెళ్తుంది. బెనిఫిట్ ఎవరికి వెళ్తుంది, ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది, ప్రైవేట్ వ్యక్తులకు ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేసింది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి ప్రభుత్వం పనిచేసింది అంటే దాన్ని ఏమంటాము, స్కామ్. సింపుల్. బట్ ఇది ఎంతవరకు జనాల్లోకి వెళ్తోంది, విషయం అనేది జనాల్లోకి ఎంతవరకు ప్రభావం చూపెడుతోంది? ఏదండి
ఈ ప్రైవేటీకరణ అనేది ఎంతవరకు జనాల్లోకి ఇది వెళ్తోంది అనేది మెయిన్. ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉందంటే మీడియా అంత స్ట్రాంగ్ లేదు. ఒకప్పుడు ఇదే మీడియా ఇలాంటి ఏ ఇల్లీగాలిటీ జరిగినా మైక్ పట్టుకొని గొంతు ఆరిపోయేలాగా గగ్గోలు పెట్టి అరిచేవాళ్ళు. ఇప్పుడు అదే మీడియా ఈరోజు వర్షన్ మార్చారు. అంటే ట్విన్ టంగ్ వర్షన్స్ అంటారు అనమాట దీన్ని. ట్విన్ టంగ్ వర్షన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ట్విన్స్ టంగ్ లో 2 ఉంటాయి, ట్విన్స్ ఉంటాయి, ఒకే నాలుక 2 రకాల వర్షన్ ట్విన్స్ లా బిహేవ్ చేస్తారు. సో అలాంటి వర్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి బాగుంటది. నేనేదో న్యాయం చేస్తున్నాను, నేనేదో ఇది చేసేస్తున్నాను అనే ఫీలింగ్ బాగుంటది కెమెరా ముందు కూర్చొని మాట్లాడప్పుడు. బట్ వన్ ఫైన్ డే మార్నింగ్ దే మస్ట్ అసేమ్ ఆన్ దెమ్సెల్ఫ్. వాళ్ళు చీదరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, సపోజ్ ఇదే వ్యక్తి ఒకరు వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళే యాంటీగా మాట్లాడతారు. ఆ రోజు ఒకడు ఎవరైనా ప్రశ్నిస్తే నా అలాంటి వాడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? మడిచి ఎక్కడ జోబులు ఖాళీ ఉంటే ఆ జోబులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఇష్టము రైట్ ఆర్ రాంగ్ ని ఒకసారి నువ్వు రాంగ్ అని ప్రొజెక్ట్ చేసేటప్పుడు అది రాంగ్ లోనే ఉండాలి. హౌ కమ్ ఇట్ ఇస్ బికమ్ ఏ రైట్? ఈ రోజు రైట్ ఎలా అయిపోతుంది? అంటే నీకు నచ్చిన నాయకుడు చేస్తే అది రైట్ అవుతుందా? మిథున్ రెడ్డి గారి మీద ఫైల్ చేసినటువంటి చార్జ్ షీట్ లో సుమారుగా 40 మంది పేర్లు మెన్షన్ చేశారనేది కూడా వినిపిస్తా ఉంది బలంగా. మీకు కైండ్ ఇన్ఫర్మేషన్, మిథున్ రెడ్డి గారి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, మిగతా వ్యక్తుల మీద చార్జ్ షీట్ ఫైల్ చేశారు. మిథున్ రెడ్డి గారిని రిమాండ్ రిపోర్ట్ లో మాత్రమే ఆయనకి లోపల పంపించడం జరిగింది. చార్జ్ షీట్ ఫైల్ చేస్తే, ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అరెస్ట్ అనే కాన్సెప్టే ఉండదు. బెయిల్ మంజూరు charge sheet is filed, there is no arrest at all. Okay, people must know this. Charge sheet avaka munde arrest anedi untadi. Asalu arrest anedi enduku chestaru ante there must be an apprehension. Evidence ni tamper chestarano, witness ni influence chestarano, lekapothe investigation ki cooperate cheyalano bayamto investigation agency chese prevention of detention adi. అంటే వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇక దర్యాప్తే ఉంటుంది అంతేనా? అంటే దర్యాప్తు అయిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళకు ఎటువంటి సంబంధం ఉండదు. అదే చార్జ్ షీట్ అయిపోయిన తర్వాత కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేస్తారు వాళ్ళు కూడా. ఆ కంప్లైంట్ లో ఇచ్చిన చార్జెస్ ప్రకారము కోర్టు ఒక ట్రయల్ అనేది నడుపుతుంది, సమ్మన్స్ ఇస్తుంది, ముద్దాయి వస్తారు, ట్రయల్ నడుపుతుంది, విట్నెస్ ని ఎగ్జామిన్ చేస్తారు, డాక్యుమెంట్ ని మార్క్ చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఫైనల్ చార్జెస్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా డెసిషన్ అనేది వస్తుంది. తర్వాత ఇంకా అసలు కోర్టుకి ముద్దాయికి సంబంధంలోనే ఉంటుంది తప్ప అసలు పోలీస్ వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలే ఉండవు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారంటే మళ్ళీ కోర్టు చెప్పాలి, ముద్దాయి రావట్లేదు, అప్పుడు నేను వారెంట్ ఇష్యూ చేస్తున్నాను, ఎన్బిడబ్ల్యూ వాళ్ళని పట్టుకురండి అని చెప్పేసి కోర్టు చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అంతేగాని చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అరెస్ట్ చూపించారంటే నాకు తెలిసి అలా కానీ జరిగితే అక్కడున్న లాయర్స్ కి, అక్కడున్న పీపీలకి, అక్కడున్న పిఓకి అసలు బేసిక్ రూల్ ఆఫ్ లా తెలియదు అనుకోవచ్చు మనం. ఓకే, రైట్. అయితే ఈ కేసులో ఎంతవరకు వాస్తవం లేకపోతే కోర్టు ఎందుకు రిమాండ్ విధిస్తుంది? సార్ ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మేము రెగ్యులర్ అదే వర్క్ లో ఉంటాం కాబట్టి ఒక ఫ్యాక్చువల్ సిచువేషన్స్ చెప్తాను. మాకు అసలు అర్థం కాని కన్ఫ్యూజన్ సార్ అందరికీ ఇది. సాటిస్ఫాక్షన్, డిస్క్రిషనరీ పవర్ అనేది కొన్ని ఉంటాయండి. నాకు నచ్చితే సాటిస్ఫై అవుతాను, నచ్చకపోతే డిస్సాటిస్ఫై అవుతాను. నేను సాటిస్ఫై అయితే డిస్క్రిషనరీ యూస్ చేస్తాను, నేను నాకు నచ్చకపోతే నేను డిస్క్రిషనరీ యూస్ చేయను. దట్స్ ఇట్. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. రైట్, సింపుల్. డిస్క్రిషనరీని అది కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డిస్క్రిషనరీ ఇస్ అల్టిమేట్ అనుకుంటున్నారు. నో, డిస్క్రిషనరీ ఆల్సో బి ఏ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ హ్యాస్ టు బి ఫాలో. ఆర్టికల్ 14 హ్యాస్ టు బి ఫాలో. ఈక్వాలిటీ, దట్ డిస్క్రిషనరీ మస్ట్ బి ఇన్ ఈక్వాలిటీ. ఇక్కడ డిస్పారిటీ ఉండకూడదు, పారిటీ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, డిస్పారిటీలో కూడా ఇన్ఈక్వాలిటీ నడుస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, లేకపోతే ప్రాసిక్యూషన్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ప్రాసిక్యూషన్స్ కి సంబంధించిన ఎవరైనా కావచ్చు, ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నాను, చాలా మందికి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, ప్రాపర్ లా రూల్ ఆఫ్ లా మీద మైండ్ అప్లికేషన్స్ లేకపోవడం వల్ల పేద ప్రజల యొక్క జీవితాలు, బతుకులు నాశనం అవుతున్నాయి. ఇది చాలా మంది గమనించుకోండి. దీని మీద కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో, మ్యాజిస్ట్రేట్లకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ రూల్ ఆఫ్ లా అప్లికేషన్స్ చేయకపోవడం వల్ల వాళ్ళకు తెలిసిన 1-2
10 స్టెప్సే కరెక్ట్ అని అనుకుని ఫీలింగ్ లో అయిపోయి ఎంతో మంది జీవితాలను ఈ రోజు నాశనం అయిపోతున్నాయి. ఐఎమ్ సారీ టు సే దిస్. ఎందుకంటే మేము ఎవ్రీ డే ఫీడ్ చేస్తుంటాం. మైండ్ అప్లికేషన్స్ చేయండి, ప్రాపర్ ఎగ్జామినేషన్స్ చేయండి, మెకానికల్ రిమాండ్స్ పంపించకండి, మస్ట్ బి సి ద వాట్ ఈస్ ప్రైమ్ ఆఫ్ ఏసీ అని చెప్పేసి అని. కానీ వినరు, ఎందుకంటే వాళ్ళు అక్కడ పై కూర్చున్నారు కదా. సో వాళ్ళు చెప్పింది రైట్ అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ట్రైనింగ్స్కి వెళ్ళాలి. ట్రైనింగ్స్ తీసుకొని లేటెస్ట్ లా ఎలా ఉంది, లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్పున్నాయి, దానికి తగ్గట్టుగా మనం వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, అసలు కేసు యొక్క సివియారిటీ ఏంటి, గ్రావిటీ ఉందా లేదా, నిజంగా దీంట్లో మనం రిమాండ్ పంపించాల్సిన అవసరం ఉందా లేదా. అది ఒకప్పుడు జమానా, ఒకప్పుడు కాలం. ఈ రోజు వ్యక్తులు సమాజంలో బతుకుతున్నాం, సోషల్ సొసైటీలో మనం ఉన్నాం, డెమోగ్రఫీ ఇన్ అండ్ అరౌండ్ మనకు ఉంది. ఆ కామన్ సెన్స్ ని మనం అప్లై చేయకపోతే జస్టిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? జస్టిస్ సిస్టమ్ ఉండేది దేనికి? ఈక్వాలిటీగా జస్టిస్ ని డెలివరీ చేయడం కోసం. ప్రతి ఒక్కరు తప్పులు జరుగుతున్నాయి అంటే ఎందుకు తప్పులు జరుగుతున్నాయి? ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ సిస్టమ్ కదా. వై డిడ్ యూ కరెక్ట్ ద గవర్నమెంట్ సిస్టమ్? ద గవర్నమెంట్ సిస్టమ్ ఇస్ ఫెయిల్యూర్, therefore the common man forcefully to doing the mistake. Otherwise why? ఎవరికైనా మిస్టేక్ చేయాలని ఆశ ఉంటుందా? లేదుగా. అదే నేను ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే వైసీపీ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇవంతా తప్పుడు కేసు అంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ తప్పుడు కేసుకు సంబంధించిన ఆధారాలని ఇప్పుడున్న గవర్నమెంట్ గతం తాలూకు టెన్యూర్ లో సృష్టించబడేలాగా చేయరు కదా సాక్ష్యాధారాలు అనేటివి. బట్ కోర్టుకి సబ్మిట్ చేయాలంటే మరి ఎలా ఈ యంత్రాంగం ఎలా ఇది యూజ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు హిస్టరీ. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ కేసులో మీడియాలో, సోషల్ మీడియాలో, పబ్లిక్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంటే కంప్లైంట్ ఎవరిచ్చారు, కమిటీ ఎవరు ఏర్పాటు చేశారు, ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలా దాన్ని ఫార్వర్డ్ చేశారు, దాంట్లో ఉన్న అంశాలు మాత్రమే మాట్లాడతాను, ఎక్కువ కూడా మాట్లాడతాను. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కంప్లైంట్ లో కూడా ఆయన ఊరికే ఏదో ఆయనకు నచ్చినవి అనుమానాలు ఉన్నాయి, మీరు సరి చేసుకోండి, చెక్ చేసుకోండి అని కంప్లైంట్ ఇచ్చాడు. హడావుడిగా ప్రిన్సిపల్ సెక్రటరీ బ్యారేజ్ కార్పొరేషన్ ఒక లెటర్ రాశారు, దీని మీద నెసెసరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. ఇక్కడ ఆర్టికల్ 14 వైలేషన్స్ మీద కూడా వీళ్ళందరి మీద కూడా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది మనకు. ఎందుకంటే ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, వీటి మీద ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో ఇమీడియట్ గా బ్యారేజ్ కార్పొరేషన్ ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళు ఎలాబరేట్ గా అన్ని రాసుకుంటూ వస్తూ ఫైనల్ కన్క్లూజన్ లో వాళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర ఏమీ లేవు, మా దగ్గర ఏమి జరిగినట్టు మాకు కనిపించట్లేదు, పాపులర్ బ్రాండ్లని ఎందుకు వాళ్ళు అలౌ చేయలేదో మాకైతే తెలీదు, వాళ్ళ మోటివ్ ఏంటో మాకు తెలీదు, మేమేమి అసర్టైన్ చేయలేకపోయాము, మా దగ్గర ఏమేమి తీయలేకపోయాము, ఇదే మా దగ్గర ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇస్తే మీ దాంట్లో రిపోర్ట్ లో ఇంకోటి ఏం రాసింది, ఒకవేళ మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఎక్స్టర్నల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో ఎంక్వైరీ చేసుకోమని చెప్పింది. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నప్పుడు ఎక్స్టర్నల్ టీమ్ అయిన డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇదే బ్యావరేజ్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలి, అవునా? ఆల్రెడీ ఒకసారి బ్యావరేజ్ కార్పొరేషన్ రిపోర్ట్ ని ఫైనల్ చేశాక మళ్ళీ అదే రిపోర్ట్ మీద క్రైమ్ ఉంది అని చెప్తున్నారంటే వాట్ ఈస్ దేర్ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కేస్ అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక కన్క్లూడెడ్ టీమ్ ఈస్ కన్క్లూడెడ్, వీఆర్ నథింగ్, వీఆర్ నాట్ అసర్టైన్ ఎనీథింగ్, కానీ వాళ్ళ ఐడియాలజీ అప్పుడు ఎందుకు ఉందో మాకు తెలియదు అని చెప్పేశారు. ఎందుకంటే పాపులర్ బ్రాండ్లను ఎందుకు అలో చేయలేదు అంటే, ఇప్పుడు ఏంటి పాపులర్ బ్రాండ్లను అలో చేయలేదని చెప్పేసి మీ కేసు అయితే వాళ్ళు కదా క్లెయిమ్ చేయాలి, వాళ్ళు కదా మీరు కేసు కట్టాలి. వాళ్ళు కట్టకుండా వాళ్ళ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఈ రోజు కేసు కట్టి ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తుందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు వీళ్ళకు బ్యాక్ సూట్ కేసులు వచ్చాయి, ఎంత బ్రీఫ్ కేసులు వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే లేదు ఇంట్రెస్ట్ ఏంటి, అంత స్పెషల్ ఇంట్రెస్ట్ గా తీసుకొని ఓన్లీ ఒక లెటర్ మీద ఈ రోజు కేసు మూవ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు పాపులర్ బ్రాండ్లు ఎవరైతే ఉన్నారో ఆ పాపులర్ బ్రాండ్ అందరూ కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి ఆఫర్ చేసి ఉంటారు, బాస్ మీకు ఇంత % ఇస్తాము అని చెప్పేసి అని. అందుకోసమే అప్పుడు మాకు నష్టాలు జరిగాయి కాబట్టి మీరు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి ఉంటారు కాబట్టి వాళ్ళు అందుకోసమే తీసుకుంటున్నారేమో, మేబీ డౌట్, ఐ డోంట్ నో. ఎందుకంటే వాళ్ళకి రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీడియాలో చెప్తున్నారు కదా జరిగి ఉండొచ్చేమో, అయిందేమో, మస్తు మేము కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, జరిగి ఉండొచ్చేమో. ఇప్పుడు ఏమో అన్న దగ్గర ఇక్కడ గవర్నమెంట్లు పడిపోతున్నాయి కదా పార్టీలు, ఇప్పుడు ఏమో అన్న దగ్గర పార్టీలు గవర్నమెంట్లు పడిపోతాయి కదా. అది ఇప్పుడు యథా రాజా తదా ప్రజ, అవునా? అదే మీరు ఒక డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది తప్పు కాదు అంటే, నేను కూడా ఒక డౌట్ ని ఎక్స్ప్రెస్ చేస్తాను, అది కూడా తప్పు కాదు అంటే. మీరు చేస్తే ఏమో కరెక్ట్, నేను చేస్తే కరెక్ట్ కదా, హౌ కమ్ ఇట్ ఇస్ పాసిబుల్? రేపటి రోజున లిక్కర్ స్కామ్ జరగలేదు అనేది బయటకు వస్తే అప్పుడు ఏదైతే ఈ కోటో ప్రపంచం మీద
ఈ ప్రభుత్వం చేసిన దాని మీద ప్రధానంగా జనాల్లో వ్యతిరేకత అయితే మొదలవుతుంది. ఈ అనవసరమైన కేసు బుకాయించారు అని. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇది అనవసరమైన ఒకటండి, ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి నాకు తెలిసి నేను ఆ డాక్యుమెంట్ మొత్తం పెరోస్ చేశాను. ఆ డాక్యుమెంట్ లో నాకు కనిపించింది ఎక్కడ ప్రైమా ఫేస్ అయితే కనిపించలేదు. వాళ్ళకి ఎక్కడ కనిపించిందో ఐ డోంట్ నో. ఈ కేసు ఎప్పుడైనా కానీ ట్రయల్కి వచ్చినప్పుడు ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ వెరీ ఫిట్ కేస్. ఓకే రైట్, చెప్పండి బాలగారు ప్లీజ్. బట్ ఇక్కడ ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజులు వాళ్ళ మెంటల్ పెయిన్, అగోని, దీనికి సంబంధించిన ఏదైతే వాళ్ళు ఫీల్ అయి ఉంటారో దాన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది మళ్ళీ. రైట్, ఓకే బాలగారు. ఫర్దర్ గా లిక్కర్ క్యాంప్ సంబంధించి ఏదైనా కొత్త కోణం వెలుగులోకి వస్తే మరొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.